ప్రస్తుతం మన తెలంగాణలో ఉన్నటువంటి శాసన సభ్యులు ఎవరున్నారు, ఎవరెవరున్నారు, వాళ్ళు ఏ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు, అలాగే వీళ్ళు ఎవరి మీద విజయం సాధించారు, ఎంత మెజారిటీతో విజయం సాధించారు అనే వివరాలు మొత్తం కూడా ఈరోజు మనం చూద్దాండి మన శాసనసభ్యుల గురించి. ఓకే, ఫస్ట్ మనం మన తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి నుంచి స్టార్ట్ అవుదాం. రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి పి నరేందర్ రెడ్డి బీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ ప్రతినిధిని ఓడించడం జరిగింది. 74,897 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. నారాయణపేట చిట్టెం పర్ణికారెడ్డి విజయం సాధించింది. ఎవరిపై అంటే ఎస్ రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్పై 76,499 ఓట్ల మెజారిటీతో ఈమె విజయం సాధించింది. మహబూబ్ నగర్ ఎన్ఎం శ్రీనివాసరెడ్డి సమీప ప్రత్యర్థి వి శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ 67,736 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం జరిగింది. జడ్చర్ల జనంపల్లి అనిరుద్ రెడ్డి సమీప ప్రత్యర్థి సి లక్ష్మారెడ్డి బీఆర్ఎస్ 75,694 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. దేవరకద్ర జి మధుసూదన్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఆల వెంకటేశ్వర్ రెడ్డి బీఆర్ఎస్ 87,002 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. మక్తల్ వాకిటి శ్రీహరి సమీప ప్రత్యర్థి చిట్టెం రామ్మోహన్ రెడ్డి బీఆర్ఎస్ 57,392 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. వనపర్తి తుడి మేఘారెడ్డి సాధించిన ఓట్లు సమీప ప్రత్యర్థి ఎస్ నిరంజన్ రెడ్డి బీఆర్ఎస్ 81,795 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. జోగులాంబ గద్వాల బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సమీప ప్రత్యర్థి సరిత కాంగ్రెస్ 87,061 ఓట్ల విజయంతో విజయం సాధించాడు. అలంపూర్ కోడెదూడ విజయుడు సమీప ప్రత్యర్థి సంపత్ కుమార్ కాంగ్రెస్ 73,487 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. నాగర్ కర్నూలు కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి సమీప ప్రత్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి బీఆర్ఎస్ 80,827 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. అచ్చంపేట చిక్కుడు వంశీకృష్ణ సమీప ప్రత్యర్థి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ 66,011 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. కల్వకుర్తి కసిరెడ్డి నారాయణ రెడ్డి సమీప ప్రత్యర్థి తల్లోజు ఆచారి బీజేపీ 70,448 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. షాద్నగర్ కె శంకరయ్య సాధించిన ఓట్లు సమీప ప్రత్యర్థి వై అంజయ్య యాదవ్ బీఆర్ఎస్ 70,689 ఓట్లు. కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు సమీప ప్రత్యర్థి బీరం హర్షవర్ధన్ రెడ్డి బీఆర్ఎస్ 63,678 ఓట్ల మెజారిటీ. దేవరకొండ నేనావత్ బాలునాయక్ సమీప ప్రత్యర్థి ఆర్ రవీంద్ర కుమార్ బీఆర్ఎస్ 81,323 ఓట్ల మెజారిటీ. నాగార్జున సాగర్ కుందూరు జైవీర్ రెడ్డి నోముల భగత్ బీఆర్ఎస్ 63,982 ఓట్ల మెజారిటీ. మిర్యాలగూడ బత్తుల లక్ష్మారెడ్డి సమీప ప్రత్యర్థి నల్లమోతు భాస్కర్ రావు బీఆర్ఎస్పై విజయం సాధించాడు. హుజూర్ నగర్ ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి శానంపూడి సైదిరెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించడం జరిగింది. కోదాడ ఎన్ పద్మావతి సమీప ప్రత్యర్థి బొల్లం మల్లయ్య యాదవ్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. సూర్యాపేట గుంటకండ్ల జగదీశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఆర్ దామోదర్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించాడు. నల్లగొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమీప ప్రత్యర్థి కంచర్ల భూపాల్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సమీప ప్రత్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. భువనగిరి కుంభం అనిల్ కుమార్ రెడ్డి సమీప ప్రత్యర్థి పైళ్ల శేఖర్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. నకరేకల్ వేముల వీరేశం సమీప ప్రత్యర్థి చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్పై విజయం సాధించాడు. తుంగతుర్తి మందుల సామేల్ సమీప ప్రత్యర్థి గాదరి కిషోర్ కుమార్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ఆలేరు బీర్ల ఐలయ్య సమీప ప్రత్యర్థి గొంగిడి సునీత బీఆర్ఎస్పై విజయం సాధించాడు. జనగామ పల్లా రాజేశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్థి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించాడు. స్టేషన్ గన్పూర్ కడియం శ్రీహరి సమీప ప్రత్యర్థి సింగాపురం ఇందిర కాంగ్రెస్పై విజయం సాధించాడు. పాలకుర్తి మామిడాల యశస్విని
సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్పై విజయం సాధించింది. డోర్నకల్ రామచంద్రు నాయక్ సమీప ప్రత్యర్థి రెడ్యా నాయక్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. మహబూబాబాద్ మురళీ నాయక్ సమీప ప్రత్యర్థి బానుత శంకర్ నాయక్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. నర్సంపేట దొంతి మాధవరెడ్డి సమీప ప్రత్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. పరకాల రేవూరి ప్రకాష్ రెడ్డి సమీప ప్రత్యర్థి చల్ల ధర్మారెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. వరంగల్ పశ్చిమ నాయని రాజేందర్ రెడ్డి సమీప ప్రత్యర్థి దాస్యం వినయ్ భాస్కర్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. వరంగల్ తూర్పు కొండా సురేఖ సమీప ప్రత్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ కుమార్ బీజేపీపై విజయం సాధించాడు. వర్ధన్నపేట కేఆర్ నాగరాజ్ సమీప ప్రత్యర్థి రూరి రమేష్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. భూపాలపల్లి గండ్ర సత్యనారాయణరావు సమీప ప్రత్యర్థి గండ్ర వెంకట రమణారెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ములుగు ధనసరి అనసూయ అలియాస్ సీతక్క సమీప ప్రత్యర్థి బడే నాగజ్యోతి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. పినపాక పాయం వెంకటేశ్వర్లు సమీప ప్రత్యర్థి రేగా కాంతారావు బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ఇల్లెందు కోరం కనకయ్య సమీప ప్రత్యర్థి భానుతో హరిప్రియ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ఖమ్మం తుమ్మల నాగేశ్వరరావు సమీప ప్రత్యర్థి పువ్వాడ అజయ్ కుమార్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీప ప్రత్యర్థి కుందాల ఉపేందర్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. మదిర మల్లు బట్టి విక్రమార్క సమీప ప్రత్యర్థి లింగాల కమల్రాజు బీఆర్ఎస్పై విజయం సాధించాడు. వైరా మాలోతు రామ్దాస్ సమీప ప్రత్యర్థి బానోతు మదన్ లాల్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. సత్తుపల్లి మట్ట రాగమాయి సమీప ప్రత్యర్థి సంట్రా వెంకట వీరయ్య బీఆర్ఎస్పై విజయం సాధించింది. కొత్తగూడెం కూననేని సాంబశివరావు జలగం వెంకట్రావు ఫార్వర్డ్ బ్లాక్ పై విజయం సాధించాడు. అశ్వరావుపేట జారే ఆదినారాయణ సమీప ప్రత్యర్థి మెచ్చ నాగేశ్వరరావు బీఆర్ఎస్పై విజయం సాధించాడు. భద్రాచలం తెల్లం వెంకట్రావు సమీప ప్రత్యర్థి పోదెం వీరయ్య కాంగ్రెస్పై విజయం సాధించాడు. సిర్పూర్ డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు సమీప ప్రత్యర్థి కోనేరు కోనప్ప బీఆర్ఎస్పై విజయం సాధించాడు. చెన్నూరు వివేక్ వెంకటస్వామి సమీప ప్రత్యర్థి బాల్క సుమన్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. బెల్లంపల్లి గడ్డం వినోద్ సమీప ప్రత్యర్థి దుర్గం చిన్నయ్య బీఆర్ఎస్పై విజయం సాధించాడు. మంచిర్యాల కె ప్రేమ్ సాగర్ రావు సమీప ప్రత్యర్థి వెరబల్లి రఘునాథ్ బీజేపీపై విజయం సాధించాడు. ఆసిఫాబాద్ కోవా లక్ష్మి సమీప ప్రత్యర్థి అజ్మీరా శ్యామ్ నాయక్ కాంగ్రెస్పై విజయం సాధించాడు. ఖానాపూర్ వెడ్మ బొజ్జు సమీప ప్రత్యర్థి జాన్సన్ నాయక్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ఆదిలాబాద్ పాయల్ శంకర్ సమీప ప్రత్యర్థి జోగు రామన్న బీఆర్ఎస్పై విజయం సాధించాడు. బోత్ అనిల్ జాదవ్ సమీప ప్రత్యర్థి సోయం బాపురావు బీజేపీపై విజయం సాధించాడు. నిర్మల్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఇంద్రకరణ్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ముదోల్ రామారావు పటేల్ సమీప ప్రత్యర్థి విఠల్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించాడు. ఆర్మూర్ పైడి రాకేష్ రెడ్డి సమీప ప్రత్యర్థి పి వినయ్ కుమార్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించాడు. బోధన్ పి సుదర్శన్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఎండి షకీల్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. టి లక్ష్మీకాంతారావు సమీప ప్రత్యర్థి హనుమంత్ షిండే బీఆర్ఎస్పై విజయం సాధించాడు. జుక్కల్ నుంచి బాన్సువాడ పోచారం శ్రీనివాసరెడ్డి సమీప ప్రత్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించాడు. ఎల్లారెడ్డి మదన్ మోహన్ రావు సమీప ప్రత్యర్థి జాజాల సురేందర్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. కామారెడ్డి కె వెంకట రమణారెడ్డి సమీప ప్రత్యర్థి కేసీఆర్ బీఆర్ఎస్పై విజయం సాధించాడు. నిజామాబాద్ అర్బన్ డి సూర్యనారాయణ గుప్తా సమీప ప్రత్యర్థి షబీర్ అలీ కాంగ్రెస్పై విజయం సాధించారు. నిజామాబాద్ రూరల్ ఆర్ భూపతి రెడ్డి సమీప ప్రత్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ బీఆర్ఎస్. బాల్కొండ వేముల ప్రశాంత్ రెడ్డి సమీప ప్రత్యర్థి ఎం సునీల్ కుమార్ కాంగ్రెస్పై విజయం సాధించారు.
కోరుట్ల సంజయ్ కల్వకుంట్ల సమీప ప్రత్యర్థి ధర్మపురి అరవింద్ బీజేపీపై విజయం సాధించారు. జగిత్యాల డాక్టర్ ఎం సంజయ్ కుమార్ సమీప ప్రత్యర్థి టి జీవన్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించారు. ధర్మపురి ఏ లక్ష్మణ్ కుమార్ సమీప ప్రత్యర్థి కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. రామగుండం ముక్మాన్ సింగ్ ఠాకూర్ సమీప ప్రత్యర్థి కోరుకంటి చందర్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. మంతని దుద్దిళ్ల శ్రీధర్ బాబు సమీప ప్రత్యర్థి పుట్ట మధుకర్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. పెద్దపల్లి విజయ రమణారావు సమీప ప్రత్యర్థి దాసరి మనోహర్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించారు. కరీంనగర్ గంగుల కమలాకర్ సమీప ప్రత్యర్థి బండి సంజయ్ బీజేపీపై విజయం సాధించారు. చొప్పదండి మేడిపల్లి సత్యం సమీప ప్రత్యర్థి సుంకే రవిశంకర్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. వేములవాడ ఆది శ్రీనివాస్ సమీప ప్రత్యర్థి లక్ష్మీ నరసింహారావు బీఆర్ఎస్పై విజయం సాధించారు. సిరిసిల్ల కేటీఆర్ సమీప ప్రత్యర్థి కేకే మహేందర్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించారు. మానకొండూరు డాక్టర్ కె సత్యనారాయణ సమీప ప్రత్యర్థి రస్మై బాలకిషన్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. హుజూరాబాద్ సమీప ప్రత్యర్థి ఈటెల రాజేందర్ బీజేపీపై విజయం సాధించారు. పాడి కౌశిక్ రెడ్డి. హుస్నాబాద్ పొన్నం ప్రభాకర్ సమీప ప్రత్యర్థి వడితల సతీష్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. సిద్దిపేట టి హరీష్ రావు సమీప ప్రత్యర్థి పూజల హరికృష్ణ కాంగ్రెస్పై విజయం సాధించారు. మైనంపల్లి రోహిత్ మెదక్ సమీప ప్రత్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించారు. నారాయణ్ ఖేడ్ పి సంజీవ్ రెడ్డి సమీప ప్రత్యర్థి భూపాల్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించారు. అందోల్ డి దామోదర్ రాజనరసింహ సమీప ప్రత్యర్థి చంటి క్రాంతి కిరణ్ బీఆర్ఎస్పై విజయం సాధించింది. నర్సాపూర్ వాకిటి సునీతారెడ్డి సమీప ప్రత్యర్థి ఆవుల రాజిరెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించింది. జహీరాబాద్ కె మాణిక్యరావు సమీప ప్రత్యర్థి చంద్రశేఖర్ కాంగ్రెస్పై విజయం సాధించింది. సంగారెడ్డి చింత ప్రభాకర్ సమీప ప్రత్యర్థి జగ్గారెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించారు. పటాన్చేరు జి మహిపాల్ రెడ్డి సమీప ప్రత్యర్థి కాటా శ్రీనివాస్ గౌడ్ కాంగ్రెస్పై విజయం సాధించారు. దుబ్బాక కొత్త ప్రభాకర్ రెడ్డి సమీప ప్రత్యర్థి రఘునందన్ రావు బీజేపీపై విజయం సాధించారు. గజ్వేల్ కేసీఆర్ సమీప ప్రత్యర్థి ఈటెల రాజేందర్ బీజేపీపై గెలుపొందాడు. మేడ్చల్ చామకూర మల్లారెడ్డి సమీప ప్రత్యర్థి తోటకూర వజ్రేష్ యాదవ్ కాంగ్రెస్పై విజయం సాధించారు. మల్కాజ్గిరి మర్రి రాజశేఖర్ రెడ్డి సమీప ప్రత్యర్థి హనుమంతరావు కాంగ్రెస్పై విజయం సాధించారు. కుత్బుల్లాపూర్ కేపీ వివేకానంద సమీప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్ బీజేపీపై విజయం సాధించారు. కూకట్పల్లి మాధవరం కృష్ణారావు సమీప ప్రత్యర్థి బండి రమేష్ కాంగ్రెస్పై విజయం సాధించారు. ఉప్పల్ బండారి లక్ష్మారెడ్డి సమీప ప్రత్యర్థి పరమేశ్వర్ రెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించారు. ఇబ్రహీంపట్నం మల్రెడ్డి రంగారెడ్డి సమీప ప్రత్యర్థి మంచిరెడ్డి కిషన్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించారు. ఎల్బీ నగర్ దేవిరెడ్డి సుధీర్ రెడ్డి సమీప ప్రత్యర్థి సామ రంగారెడ్డి బీజేపీపై విజయం సాధించారు. మహేశ్వరం పి సబితా ఇంద్రారెడ్డి సమీప ప్రత్యర్థి శ్రీ రాములు యాదవ్ బీజేపీపై విజయం సాధించింది. రాజేంద్ర నగర్ టి ప్రకాష్ గౌడ్ సమీప ప్రత్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి బీజేపీపై విజయం సాధించింది. షేర్లింగంపల్లి అరకెపూడి గాంధీ సమీప ప్రత్యర్థి జగదీశ్వర్ గౌడ్ కాంగ్రెస్పై విజయం సాధించింది. కాలే యాదయ్య సమీప ప్రత్యర్థి భీమ్ భరత్ కాంగ్రెస్పై విజయం సాధించింది. పరిగి టి రామ్మోహన్ రెడ్డి సమీప ప్రత్యర్థి కె మహేష్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించింది. వికారాబాద్ జి ప్రసాద్ కుమార్ సమీప ప్రత్యర్థి మెతుకు ఆనంద్ బీఆర్ఎస్పై విజయం సాధించింది. తాండూరు బి మనోహర్ రెడ్డి సమీప ప్రత్యర్థి పి రోహిత్ రెడ్డి బీఆర్ఎస్పై విజయం సాధించింది. ముషీరాబాద్ ముఠా గోపాల్ సమీప ప్రత్యర్థి అంజన్ కుమార్ కాంగ్రెస్పై విజయం సాధించింది. మలక్పేట బలాల సమీప ప్రత్యర్థి షేక్ అక్బర్ కాంగ్రెస్పై విజయం సాధించింది. అంబర్పేట కాలేరు వెంకటేష్ సమీప ప్రత్యర్థి కృష్ణా యాదవ్ బీజేపీపై విజయం సాధించింది. ఖైరతాబాద్ దానం నాగేందర్ సమీప ప్రత్యర్థి విజయారెడ్డి కాంగ్రెస్పై విజయం సాధించింది.
జూబ్లీహిల్స్ మాగంటి గోపీనాథ్ సమీప ప్రత్యర్థి అజారుద్దీన్ కాంగ్రెస్పై విజయం సాధించాడు. సనత్ నగర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీప ప్రత్యర్థి మర్రి శశిధర్ రెడ్డి బీజేపీపై విజయం సాధించాడు. నాంపల్లి మాజిద్ హుస్సేన్ సమీప ప్రత్యర్థి ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్పై విజయం సాధించాడు. కార్వాన్ మొయినుద్దీన్ సమీప ప్రత్యర్థి అమర్ సింగ్ బీజేపీపై విజయం సాధించాడు. గోషామహల్ రాజా సింగ్ సమీప ప్రత్యర్థి నందకిషోర్ వ్యాస్ బీఆర్ఎస్పై విజయం సాధించారు. చార్మినార్ మీర్ జుల్ఫీకర్లీ సమీప ప్రత్యర్థి మేఘారాణి బీజేపీపై విజయం సాధించారు. చాంద్రాయన్ గుట్ట అక్బరుద్దీన్ ఓవైసీ సమీప ప్రత్యర్థి ఎం సీతారామరెడ్డి బీఆర్ఎస్పై గెలుపొందాడు. యాకుత్పుర జాఫర్ హుస్సేన్ సమీప ప్రత్యర్థి అంజాదుల్లా ఖాన్ ఎంబీటీపై గెలుపొందాడు. బహదూర్పుర మహమ్మద్ ముబీన్ సమీప ప్రత్యర్థి మీర్ ఇనాయత్ అలీ బీఆర్ఎస్పై గెలిచాడు. సికింద్రాబాద్ టి పద్మారావు గౌడ్ సమీప ప్రత్యర్థి సంతోష్ కుమార్ కాంగ్రెస్పై విజయం సాధించాడు. కంటోన్మెంట్ లాస్య నందిత సమీప ప్రత్యర్థి శ్రీ గణేష్ బీజేపీపై విజయం సాధించింది. మొత్తం అసెంబ్లీ స్థానాలు 119, అందులో కాంగ్రెస్ 64 సాధించింది, బీఆర్ఎస్ 39, బీజేపీ 8, ఎంఐఎం 7, సిపిఐ 1. ఈ స్థానాలు తెలంగాణలో ఉన్నటువంటి స్థానాలు.